మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏమండి ఈరోజు ఉగాది పండుగ, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. పండగ పండగ పండగ, ఎవరికి పండగ? ఎందుకు ఈ పండగ? ఎందుకోసం ఈ పండగ? మూసుకొని ఇంట్లో ఉండగా నాకు ఇవన్నీ తెలియదండి, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. జూలో ఏదో చింపాంజీ తక్కువైందంటే అక్కడ తీసుకెళ్తాను పదదా. ఆపుతారా మీ జోకులు? పెళ్లికి ముందు జ్యోతిష్యుడు చెప్పాడు పెళ్లి అయిన తర్వాత నీ జీవితం అంతా దరిద్రమేనని. ఆ జ్యోతిష్యుడు నాకు కూడా చెప్పాడు ఏమని? పెళ్ళామే నీకు దరిద్రం అని. ప్లీజ్ అండి నన్ను బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే ఏం చేస్తావు నా పచ్చడి? ఏమండి 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 నేను చార్మినార్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. నేను గోల్కొండ చూస్తా. యూట్యూబ్ లో కొట్టు అన్నానా? నేను బిర్లా మందిర్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టవే. నేను మొగుడిని చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. కొట్టనా కొట్టనా యూట్యూబ్ లోనా? పెళ్ళ మీద రివర్స్ పంచులు వేస్తే ఇలాగ ఉంటుంది నా పచ్చడి. పెళ్లికి ముందు బయట ప్రపంచం చూసా, పెళ్లి అయిన తర్వాత హాలు బెడ్రూమ్ కిచెన్, ఈ మూడు తప్పించి ఇంకేం లేదు నా జీవితంలో. నా పచ్చడి వస్తే నా పచ్చడి మొగుడికి మించిన ప్రపంచం ఏముంటది చెప్పు? పెళ్లికి ముందు అలాగే అనుకున్నా, పెళ్లి తర్వాత పచ్చడి తప్పించి ఇంకేం లేదు నా జీవితానికి. సరేగా ఉగాది పచ్చడి చేసావా? దీనికి మాత్రం ఏం తక్కువ ఉండదు. చేశానులేండి, తీసుకొస్తాను ఉండండి. ఇగో పచ్చడి. దీంట్లో పులుపు చేదు వగర ఏం లేదంటే నా పచ్చడి? నా సంసారాలు అన్ని ఉంటే పచ్చడిలో కూడా ఉంటాయి. పచ్చడి ఇష్టంగా చేసా, ఫ్రస్ట్రేషన్తో చేసావా? పగతో చేశా. ప్లీజ్ అండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, పండగ కదండి ఈరోజు. మనకు సినిమాలు వస్తాయి, మాకు ఈ రోజు హాలిడే దొరికింది, ఇంట్లోనే ఉందామే ప్లీజ్. మీకు దండం పెడతానండి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి. పక్కింటోళ్ళతో మనకి ఎందుకు? మన కాపురం మనకు ఉండాలి కానీ పక్కింటోళ్ళతో మనకి ఇంట్లోనే ఉందా? మీరు మారరా? ఏమైంది? నాకు తలనొప్పి. అవునా? అరే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. నాకు తలనొప్పి లేదండి, ఉట్టిగా అన్నాను. నేను కూడా షాపింగ్ అని ఉట్టిగానే అన్నాను. మీరు మారరా? మీరు మారారా? అసలు నా పచ్చడి ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చా. నేను ఏడు పాపేసా గిఫ్టా? నాకోసమేనా? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా అది? ఏమీ లేదేంటి? దీన్నే సర్ప్రైజ్ అంటారు. దీన్ని సర్ప్రైజ్ అంటారు, శాడిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు. దీన్నే సినిమా టికెట్ అంటారు. సినిమా టికెట్ ముందే తెచ్చేసారా? నా పచ్చడి. మరి ఇదంతా ఎందుకు? ఈ రోజు ఉగాది పండుగ కదా, నీతో చిన్న కామెడీ చేద్దామని అలా చెప్పాను పచ్చడి. అవునా? ఏదైనా మా ఆయన బంగారం. మీకు కావాల్సింది ఇచ్చామనుకో బంగారం అంటారు, ఇవ్వలేదనుకో రోల్ గోల్డ్ అని వదిలేస్తారు. మీకు చాలా మంచి. ఏంటండి వాకింగ్ స్టైల్ మార్చారు? స్టైలే. నేను పైల్స్ అనుకున్నా. టికెట్ థియేటర్ లో ఎవరు లేరేంటి? పండగ పూట ఎర్రి పప్పలు తప్ప ఎవరు రారు. సినిమా పేరేంటి? పెళ్ళామే దయ్యం. నువ్వు ఎప్పుడు యాక్ట్ చేసావు దీంట్లో? అయ్యో రామా, నేను హర్రర్ సినిమానా? హర్రర్ సినిమానా? ఏమండి నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం అండి. ఏమండి మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టే హర్రర్ కంటే అది పెద్ద హర్రర్ ఏం కాదే. ఎంతమంది ఉన్నారు థియేటర్ లో? మీరిద్దరే ఉన్నారు. ఇద్దరమేనా? ఇద్దరే. ఇంకెవరు రారా? ఇంకెవరు రారు. అలాగే నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి? అది లోపల ఉంది. లోపల ఉందా? ఉంది ఉంది. పాప్కార్న్ పాప్కార్న్ తీసు. అది కూడా లోపల ఉంది. అది కూడా లోపటే ఉందా? ఏమండి సినిమా స్టార్ట్ అవుతుందండి. లైట్ ఆపింది. లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేయండి. మరి రాకుండా నేను చెప్తున్నా పచ్చళ్ళారా. సినిమా అంటే లైట్ ఆఫ్ చేసే కదండి చూస్తారు. నేను లైట్ ఆన్ చేసుకునే చూస్తా. అలా భయపెట్టకండి, నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం. ఏమండి నన్ను సినిమా తీసుకొచ్చారా, ఏడిపించడానికి తెచ్చారా? భయం వేస్తుందండి. ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుందండి.
ఏమైందండి? హర్రర్ ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చైర్లో కూర్చోండి. ఏమండి? ఏమండి సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతసేపు పట్టుకొని నిలబడతావు నువ్వు బ్యాటరీని? వెళ్ళిపో. ఏమండి సినిమానే అయిపోయిందండి. సినిమానే అయిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతాం. సౌండ్లు గీండ్లు ఇంత కూడా ఏమైందండి? చెప్పారు కదా మెంటల్ నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటమైంది నా పచ్చడి. ఓకే అండి. అది అక్కడ దాకా వెళ్తాం. ఎక్కడికండి? అక్కడ దాకా వెళ్తాం రావే. నేను బాత్రూమ్ పోతాను, నువ్వు బయట నిలబడు. నేను బాత్రూమ్ వచ్చి మాట్లాడుతుంటాను, నువ్వు కూడా మాట్లాడుతుండు. ఎందుకండి ఇది? దీన్నే రొమాన్స్ అంటారు. మీకు ఏంటో అమావాస్యకి పున్నానికి ఒకసారి వస్తుంది రొమాన్స్. నోర్మయ్ విషయం అందరికి జనాలకు తెలియాలా? అర్థమైందిగా? నేను బాత్రూమ్ పోస్తుంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. కౌసల్యా చెప్పండి. నువ్వు భలే అందంగా ఉంటావే. థ్యాంక్ యూ అండి. నీకు విష్ హ్యాపీ ఉగాది. కౌసల్యా విష్ హ్యాపీ ఉగాది నీకు. కౌసల్యా విష్. మాట్లాడకుండా చేయి పైన వేస్తాను కదా అది. కరెంట్ పోయిందండి. నువ్వు ఎక్కడ ఉన్నావే రావే, నీకు దండం పెడతా. ఏమైందండి? పెట్టాను. సినిమా చూశాను కదా, అందులో హెయిర్ స్టైల్ బాగుందని చెప్పుకొచ్చే ముందు పాడగాను. సినిమా ప్రాణం చంపేటట్టు వదిలేటట్టు లేదే నన్ను. ఏమండి ఎందుకు వెళ్ళాను సినిమాకి? ఇంకొక సినిమాకి వెళ్దామా అండి? ఇంకో సినిమా కావాలి? ఉన్న సినిమా సరిపోతే నా పచ్చడి నీకు. నీకు ఇంకో సినిమా నేను చూపిస్తాను కదా. తీసుకెళ్తారేంటి? ఏ రూమ్ అయితే ఏముంది? ఎలా అనిపించింది చమ్మక్ చంద్ర టీమ్ స్కిట్? చంద్ర ఎప్పుడు ఆడ మగ మధ్యలో ఉండేది మేము స్కిట్ చేస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్ స్కిట్. ఈసారి దానికి భిన్నంగా నువ్వు సతీష్ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తూ ఒక హారర్ బ్యాక్ డ్రాప్ లో బాగా చేసావు. గుడ్ చంద్ర. రోజా గారు, నీకు చాలా ధైర్యం అనుకున్నా నా పచ్చడి, కానీ ఇంత భయం అని ఇప్పుడే తెలిసింది నా పచ్చడి. సూపర్ గా ఉంది. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. నేను కర్పూరం తెల్లగా ఉంటది, నల్లగా ఉన్నాడు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఇంతకు ముందు హృతిక్ రోషన్ లా ఉండేవాడిని. జనాలందరూ నాకు కర్పూరంతో హారెత్తిచ్చి జబర్దస్త్ లో అప్పారావులా తయారు చేశారు నన్ను. జనాలందరికి పీల్చడానికి గాలిచ్చా, తాగడానికి నీళ్ళిచ్చా, ఆడుకోవడానికి గోల్ ఇచ్చా, చూడడానికి సీరియల్ ఇచ్చా, ఆదివారం చెల్లు కూడా ఇచ్చా. ఇంకా నాకేం ఇచ్చారని చెప్తున్నారు. నాకు నా ఫ్రస్ట్రేషన్ కాసేపు చెప్పనివచ్చు, అప్పుడే వచ్చేస్తారు. కాసేపు చెప్పనివచ్చుగా, మాట్లాడే యోగ్యత కూడా లేదారా నా కర్పూరం? తల వదలరా, నీ తలలో ఉన్న చూడు నా తలలో వస్తుంది. కాలు ఎత్తితే ఆశీర్వదిస్తాను, నార్మల్ కూడా ఆశీర్వదిస్తారు కదరా నా కర్పూరం.
స్వామి నేనెవరు ఆ? నేనెవరిని నువ్వు ఎవరివా? ఏం క్వశ్చన్ ఏంట్రా అది? నా కర్పూరం ఆ క్వశ్చన్ ఏంటి? వాడెవడు వాడేవాడా? ఈవిడెవరు అందరు మనుషులే కదరా. అసలు నువ్వెవరు నా గుడికొచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నారు కర్పూరం గాడు? వీడికి ఏం చెప్పాలి నేను? దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా? నేనెవరో చెప్పే వరకు నీకు ఈ కొబ్బరికాయ కొట్టనే కొట్ట రేయ్, నేనెవరిని కొబ్బరికాయ కొట్రా. నేనెవరిని కొబ్బరికాయ కొట్రా దరిద్రుడా. నేనెవరిని వాడు భక్తికి తక్కువ, శాడిజానికి ఎక్కువ అయిపోయాడు ఆ దరిద్రుడు. కర్పూరం స్వామి, కర్పూరం స్వామి, ఇదిగో కర్పూరం, అదిగో ప్రసాదం. రాత్రి అన్నం పులిహోర చేసుకొని తీసుకొచ్చా. రాత్రి అన్నం. కర్పూరం స్వామి, అత్త కోడలు సీరియల్లో అత్త కోడల్ని చాలా టార్చర్ పెడుతుంది. ఎలాగైనా అత్త బారి నుంచి కోడల్ని నువ్వే కాపాడాలి. గుడిలో నా స్వామి కొలువై ఉన్నాడు. స్వామి నువ్వు ఎలాగైనా చేయాలి, నువ్వు చేస్తావు నాకు తెలుసు. గుడిలో నా స్వామి, గుడిలో ఏదో ప్రసాదం అయితే పెట్టింది. వీడు ఇంతసేపు రౌండ్ తిరిగింది నా ప్రసాదం కోసం. వీడు స్వామి ఇదిగో యాపిల్ అరే వాడు వచ్చాడు రా, ప్లీజ్ రా, వాడు తగ్గరా, నీకు దండం పెట్టి. వాడు ప్రసాదం కోసం వస్తాడు వాడు. కర్పూరమే 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 స్వామి నా గాత్రం ఎలా ఉంది? గాత్రం మాదిరి మూత్రంలో ఉందిరా. గాత్రం రా, అది దరిద్రుడా. స్వామి నా గాత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా గాత్రం అమృతలా ఉంటాం అంటారు అందరూ తెలుసా? ఒక్క కోరిక తీర్చలేదు. ఇన్ని రోజులు సేవ చేస్తున్నా మీకు స్వామి. ఒక్క కోరిక తీర్చలేరా? ఏంటా కోరిక? పాప పుడితే కర్పూరం అని పేరు పెట్టా. పాప పుడితే కర్పూరం అని పేరు పెట్టుకున్నా. ఒక్క కోరిక తీర్చలేవు నువ్వు? ఏంట్రా కోరిక? దేవుడు తెలియదండి నీకు? ఒక్క కోరిక స్వామి. అదేరా స్టాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు కోరిక చెప్పకుండా. నువ్వు దేవుడుగా తెలుసుకో. నువ్వు స్టాడిస్ట్ నేర్చుకోవాలా? తెలుసుకో. పోరా ఇక్కడ నుంచి పో. వెళ్ళను. వెళ్ళమన్నానా? ఏ తెలీదా నీకు దేవుడుగా? కోరిక తెలియదు దరిద్రుడికి. చూడు వాడి కోరిక తెలియదు. వాడి కోరిక చదువుకుని నాకు ఎలా తెలుస్తుంది కర్పూరం గాడికి? రే రే ఇది ఉంచరా ప్లీజ్, నీకు దండం పెడతా. ఈ ప్రసాదం ఉంచరా, ఉంచరా రే, ఉంచరా, నీకు దండం పెడతాను. ఒకటి ఉంచరా, మంచిలాగా బిహేవ్ చేయరా దరిద్రుడా. ఎవరు లేరు, కాసేపు విశ్రాంతిని తీసుకుంటా. లోపలికి వెళ్ళి భక్తులు అయిపోయినట్టున్నారు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. ఉన్నాడ్రా ఉన్నాడ్రా ఉన్నాడ్రా. ఆమె ప్రసాదం వాడు వచ్చేసి నువ్వు నాటకాలన్నీ దానికోసం తీసుకెళ్తా. స్వామి చెప్పు. నేను తాక్కుంటూ ఉండలేను, అది నీకు తెలుసు. నాకు కావాలి 90, మీరు ఇవ్వాలి 70. అందుకే నా 70 నేను పట్టుకెళ్ళిపోతున్నా. దరిద్రుడు 20 రూపాయలు పళ్ళు తెస్తాడు, 70 రూపాయలు తీసుకెళ్తాడు. వీడికి హుండిలా తయారయ్యాను నేను. ఇంకెందుకు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా దరిద్రుడికి ప్రసాదం అస్సలు దక్కనివ్వను నేను, అస్సలు. మాయం చేస్తా ప్రసాదాన్ని. నీ తరం కూడా కాదు కనుక్కోవడం. ఇదిగో నీ ప్రసాదం. వాడికి ఇచ్చేయమ్మ ఫస్ట్. ఆ ప్రసాదం వాడికి ఇచ్చిన తర్వాతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ముందు వాడికి ఇచ్చి తీసుకెళ్ళరా. ఇవ్వకపోయినా వాడు తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళి. నా
నాకు నువ్వే సహాయం చేయాలి స్వామి. ఏం చేయాలో చెప్పు. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ వయసులో ఈ పని ఏంటో చెప్పేసావే ముందు. ఆ వర్షం కురుస్తున్న రాత్రి నువ్వు వర్షంలో ఎందుకు వెళ్ళావు ఆ రోజు? అసలు ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఎవరో వర్షంలో ఎవరో గొడుగు కింద దూరినట్టున్నావు. ఆ గొడుగు పట్టుకున్నాడు నాకేం తెలుసాడు? నాకు తెలుసు స్వామి, నువ్వు ఇట్ట చెప్పవు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయాలని. ఎన్నాళ్ళతో కుదిరింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గెట్ అప్ సీను. పద. So let's start with Nagbabu sir. వెరీ గుడ్ చంద్ర, నైస్ కిట్. రోజా గారు. సో నిజంగా భగవంతుడి కష్టాలు చాలా చక్కగా చూపించావు. అండ్ భక్తుల్ని బాగా వెరైటీగా సెలెక్ట్ చేసుకున్నావు. సీరియల్ పిచ్చోళ్ళు ఒకరు, ప్రసాదాల దొంగ. సో ఇతను వెరైటీ, ప్రసాదం వేసి క్వార్టర్ కి డబ్బులు తీసుకొని వెళ్ళాడు. వెరైటీ, ఇలాంటిది నేను చూడలేదు, ఇప్పుడు వినలేదు. చాలా బాగుంది. అందరిలో నువ్వు ఉంది. 2 రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును. సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ధి అవట్లా. ఎందుకండి? చల్లని ప్రదేశమనా? కాదు, నా జీవితానికి చివరి ప్రదేశం. ఏంటండి, ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని ఏంటో చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు. ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం అన్ని వీళ్ళకే వచ్చాయి. ఆస్కార్ లేబద్దు కాబట్టి బతికిపోయాం ఇక్కడ. ఏమండి, చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును, కోను. అది నన్ను అడుగుతావేంటే? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి? కదా. అబ్బో, కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏమే, మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే, కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం 10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్ద ఏమో మా పర్మిషన్ తీసుకోరు. షీపిర్లు, షాటలు, షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకు క్వశ్చన్ వేసాం అనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. భారతదేశానికి మీరు ఒక్కరే మగ కమలాసన్, కానీ ప్రతి ఇంట్లో లేడీ కమలాసన్ ఉంది. కమలాసన్ గారు ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నీకేమన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా చెరిగిపోతుందో, నా జీవితం ఒకే ఇంటితో నా జీవితాన్ని చెరిపేశాడు. మీ మొగాలు మామూలు కాదు. పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని ఏడుస్తారు. పెళ్లి అయిన తర్వాత పిల్లల మీద పడి ఏడుస్తుంటారు. మేము మీకోసం ఎన్ని చేస్తాం తెలుసా? ఉదయాన్నే లేచి పూజ చేస్తాం, మా ఆయన బాగుండాలి అని. మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడో లేదో అని ఆలోచించి ఇక్కడ మేము ఫోన్ చేయడం మర్చిపోతాం తెలుసా? ఇది విన్నారా కమలాసన్ గారు? మేము ఆఫీస్ లో తిన్నామో లేదో అని ఆలోచించి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సీరియల్ పిచ్ లో పడి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సంగతి మనకు తెలియదు కమలాసన్ గారు. మీకోసం నేను త్యాగాలు చేస్తే మా త్యాగాన్ని కామెడీ చేసి మాట్లాడతారేంటి మీరు? ఏంటండి త్యాగాలు చేసింది? త్యాగాలు చేస్తామా? పగలంతా పని మనిషిలా, రాత్రంతా మీ మనిషిలా ఎన్నెన్ని సేవలు చేస్తామో తెలుసా
నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కంప్యూటర్లో చేసే సేవల కన్నా పిల్లలు చేసే సేవ ఎక్కువ. ఏంటి కమలాసన్ గారు ఇది? చెప్పేవాడు వినేవాడికి లోకం ఉంటే ఇంత మరి ఇంత లోకాన్ని నేను అడుగుతున్నా. హలో, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు కమలహాసన్ గారితో మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు? నిన్ను వ్యతిరేకించలేను, వివేదించలేను. ఏం చేయమంటావు? హలో, రెండు ఒకటే. చూసావా, నువ్వు నన్ను తట్టి చెప్పేంత వరకు రెండు ఒకటే అన్న సంగతే గుర్తులేదు. పెళ్లి కాకముందు మిస్టర్ క్లారిటీ, పెళ్ళైన తర్వాత మిస్సెస్ తో కన్ఫ్యూజన్. అది మా జీవితం. టోటల్ జీరో క్లారిటీ. టోటల్ గాన్, మైండ్ ఇస్ గాన్. మేం మాట్లాడితే కాంప్లిమెంట్ లా ఉంటుంది, మీరు మాట్లాడితే కారం పూసినట్టుగా ఉంటుంది. ఏంటి కమలాసన్ గారు ఇది? రోజు కారం పూసేది వీలు కదా మనల్ని అంటారంటే వీళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయను కమలాసన్ గారు, ఇది యాక్సెప్ట్ చేయనంటే చేయను అంతే. నేను జీవితం పాడగాను. హలో రే ఓటు నాగేశ్వరరావు, నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందిరా. కంగ్రాచులేషన్ చెప్పరా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం, ఏం నారాయణ స్వామి? నాకు కంగ్రాచులేషన్ చెప్పు. ముందు నువ్వు ఏం పీకావో చెప్పు, దాని తర్వాత చెప్తా. నాకు నా భార్యకి ఈ సంవత్సరం ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. అరే నారాయణ స్వామి, మీ ఆవిడేమో గుజరాత్ లో జాబ్ చేస్తుంది, అవును, నువ్వేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. క్యాలెండర్ లో హాలిడే చూసుకుంటూ కాపురాలు చేసే మోకాళ్ళకి ఉత్తమ జంట రాకపోతే ఇంకేం వస్తుందిరా? ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఒకే ఇంట్లో కాపురం చేయండి రా, అప్పుడు తెలుస్తుంది గ్రైండర్ ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో. ఓ పుడింగాడికి ఉత్తమ జంట అవార్డు వచ్చిందట, నా దగ్గర కంగ్రాట్స్ చెప్పని తీసుకుని నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు నా వాడికి తీసుకుని వస్తే. ప్రపంచంలో ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా 90% ఉత్తమ జంట అవార్డు రాదురా. 90% అంటే 100% అని బల్ల గురించి చెప్తా. తెలియదండి మాకు అనుభవం అనుభవం. ఏం చేస్తున్నావు నువ్వు? నా నుదుటిన బొట్టు బాగుందో లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు, కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళను బాగా చూసుకుంటారు, కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు? అడ్డంగా పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కానీ నీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటిలో నాకు నువ్వు అడ్డంగా మాట్లాడేది ఇది. నన్ను అంటదేంటి కమలాసన్ గారు? ఏంటి నన్ను అంటారేంటి? సినిమా గారు ఏంటి హడావుడికి వెళ్తున్నారు? సుబ్రహ్మణ్యం, మన రాజారావు గారు అబ్బాయికి నిన్నే, రామారావు గారు అమ్మాయికి నిన్నే పెళ్ళనుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం జాతకాలు చూద్దామని వెళ్తున్నా. శర్మ గారు, ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడాలంటే వాళ్ళ ఫేస్బుక్ వాట్సాప్ చూడండి, ఎవరి జాతకాలు ఏంటో తెలిసిపోతుంది. ఫోన్ లో ఛార్జింగ్ ని బట్టి వాడి జాతకాన్ని చెప్పండి శర్మ గారు, అంతే కదా కమలాసన్ గారు? వాళ్ళిద్దరు ఫోన్ చూడిపో, జాతకాలు తర్వాత చూద్దు కానీ జాతకాలు చూస్తారంట. జాతకాలు ఏమండి, మీ తల చూడండి, చుండ్రేలా ఎక్కువైపోయిందో. నిమ్మరసం పెట్టి తల స్నానం చేయండి. నా తల పక్కన పెట్టి ముందు నీ తలలో ఉన్న ఆలోచన ఏంటో ముందు చెప్పు. మరే నీకు దండం పెడతాను, నువ్వు మరే అన్నావు అంటే నాకు మూడిందని అర్థమే. ఏంటో చెప్పవే. ఏం లేదండి, మా నాన్నగారు బండి కొనుక్కోవాలి అన్నారు. కొనుక్కోమను. 50,000 ఎక్కువ పంపించమన్నారండి. నాటకాలు చేస్తున్నాడు ఆ ముసలోడు. ఏదైనా అల్లుడికి అవసరం ఉంటే ఆ మామ తీర్చాలి. ఆ మామగారి మా అవసరం అల్లుడు తీర్చడానికే సరిపోతుంది. ఇక్కడ రేపో మాపో పోయేవాడికి బండి మీద పోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందట ఇప్పుడు వాడికి? అలా మాట్లాడతారేంటండి మీరు? ఆయన మా నాన్నగారికి కొడుకేనా, అల్లుడని మీరేగా? అదే ఇలా చెప్పి నన్ను సంక నాకిచ్చాడు. ఒకటే కూతురు కదా, కలిసి వస్తుంది అని పెళ్లి చేసుకున్నా. నీకు కలిసి వస్తుంది, మీ నాన్న కలిసి వస్తుంది, నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. ఏమండి, ఒకసారి లోపల రండి. ఏంటో లోపలికి వచ్చేది? రూపాయి కూడా ఏమనుకుంటున్నావు? మీరు రండి లోపలికి. నువ్వు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకుని బతిలాడినా రూపాయి పంపించను ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నాడే ఆ ముసలోడు. సర్లే సెట్టింగ్. మీ నాన్నగారు 50,000 పంపించాలన్నావుగా, పంపించాలే. ఏంటో ఈ ఆడవాళ్ళు రాయను కూడా పవరాన్ చేస్తారు కమలాసన్ గారు. అయినా నా మామకి ఎవరున్నారు? అల్లుడైన కొడుకుని నేనేగా కదా. అదే వద్దు మనకి. అంత కన్ఫ్యూజన్ లో పెట్టేసి అన్ని దోచేసుకుంటారు ఈ ఆడవాళ్ళు. జమీందారయ్యా ఇటు జమీందారులు ఏంటి? ఈ
ఇంత పెద్ద జమీందార్ ఇంటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఏం చూసావే? మా జనాల ఆచారాలు ఆ అభిమానాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునండి, మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము, అయ్యా మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,53,350 ఉంటుందయ్యా. ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రే, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము, అయ్యా తాళం గుత్తే అమ్మగారికి ఇవ్వు. కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేల్నామాలో రాశారయ్యా. ఎందుకంట? ఆడ పెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. సరేలే, నాకే నువ్వు. ఇవ్వలేనయ్యా, కావాలంటే నా ప్రాణం అడగండి అయ్యా మీరు, కానీ తాళాలు ఎందుకురా? ప్రతి రూపాయి నా చేతుల మీద నుంచి వెళ్ళాలని చెప్పి మీ నాన్న కేశవరావు నాన్న వీల్నామాలో వివరంగా రాశాడయ్యా. నీకేం కావాలో చెప్పయ్యా, గాడితో నేను చాకరీ చేసి పెడతాను, కానీ తాళాలు గుత్తి మాత్రం అడగకయ్యా, మీకు దండం పెడతాను. మీ పన్నోడేంటి అలా ఉన్నాడు? వాడికి మేమంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ. కొద్ది కాదు, చాలా ఎక్కువే. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తాను, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్ లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు, 2-3 లక్షలు ఎందుకు, రానుపోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్లపాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా, దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తారండి అయ్యా. గొడ్లపాకలో గడిపి రావాలా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా? నీకు చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేయి. కుదరదయ్యా. మీ ఆస్తులు మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకునే అర్హత మీకు లేదయ్యా. ఆస్తి నేను ఖర్చు చేసుకోవడానికి అర్హత లేదంటే నువ్వు. మీ నాన్నగారు మీలాగే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల 7వ అంతస్తులో ఉన్న మీ నాన్న రోడ్డు మీదకి వచ్చాడయ్యా. అప్పుడు మా నాన్న వెళ్ళి మళ్ళీ మీ నాన్నని 7వ అంతస్తులో పెట్టాడయ్యా. అప్పటి నుంచి మీ నాన్న మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మే ఆ చేతుల మీద ఉంచి వెళ్ళాలని వీల్నామాలో రెడ్ పెన్ తో వివరంగా రాశాడయ్యా ఆయన. ఆస్తి ఉందని చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏం లేదన్నమాట. అవునమ్మగారు. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన వాళ్ళకి మీ వంశంలో కాపురం ఖర్చుల కింద రోజువారీ 200 ఇస్తారు, తీసుకోండి అయ్యా. 2,000 కోట్ల ఆస్తి పరుడికి రోజువారీ ఖర్చు 200 రూపాయలు. చూసి ఖర్చు పెట్టుకో, అయిపోతాయేమో. ఏమే నీకేం కావాలి చెప్పే, తీసుకొస్తాను. 200 నా కోసం ఖర్చు పెడతావా? అంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే నేను తట్టుకోగలనా? కూతునైనా నువ్వే జాగ్రత్త పెట్టుకో, నా కోసం 200 ఖర్చు పెడతాడంటూ. ఏమండి ఏంటే ఏమండి మన పిల్లలు ఎప్పటి నుంచో దసరా హాలిడేస్ కి ఏదైనా టూర్ వెళ్దామంటున్నారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళి నన్ను అడుగుతా అంటే కొడైకెళ్ళి తీసుకెళ్ళు. కొడైకెళ్ళి తీసుకెళ్ళి పిల్లలందరినీ. పనోడి పెళ్ళం కొడైకెనాల్ వెళ్తుంది, జమీందారి పెళ్ళం కోటి కూడా దానికి పర్మిషన్ లేదు. నిన్ను చేసుకునే బదులు పనోడిని చేసుకున్న బాగుండేదేనో. అయ్యా మర్యాద ఒకటి. నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తానంటే ఎట్ల పాకలోకి వెళ్ళి అంటున్నావు. నీ భార్యనేమో లక్షలు ఇచ్చి విహారీ పంపిస్తున్నావు ఏంట నువ్వు? అయ్యా మా నాన్న ఇచ్చిన ఆస్తులోంచి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప మీ ఆస్తులోంచి చిల్లి గవ్వడకు కూడా నేను ఖర్చు పెట్టుకోవట్లేదయ్యా. అరే మీ నాన్న ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, ఎలా అనిపిస్తున్నావో, మా నాన్న ఆస్తిని కూడా నేను అనుభవించాలి కదరా రాము. కుదరదయ్యా. వీలునామాలు అలా రాశాడే మీ నాన్న. ఈ పనోడిని క్షమించండి అయ్యా. నువ్వు కాదయ్యా పనోడివి, జమీందారు కోటేసుకుని తిరుగుతున్నాడు చూడు, వీడు అసలైన పనోడు. ఉన్నదే మాట్లాడుతున్నా. లేదే నేను జమీందారునే. జమీందారయ్యా మీరు ఆరారేసుకుని ముద్దులు పెట్టుకునేంత సీన్ లేదు వీడికి ఇక్కడ. ఇంటి పనోడికి సూట్ అవుద్ది కానీ ఈ జమీందారుకి సూట్ అవుద్ది కానీ మీరు వెళ్ళండి. అమ్మగారు అయ్యగారు గొడవ పడినట్టున్నారా? అవునరా, పదండి. కనీసం సినిమాకైనా వెళ్దాం, వాడికి ఒక 500 అయినా తీసుకురండి. రాము అయ్యా 500 అమ్మగారు నేను సినిమాకి వెళ్ళొస్తాం. 500 పెట్టుకొని సినిమాకా? ఎందుకయ్యా? ఇంట్లో టీవీ ఆన్ చేస్తా. నెల రోజులాగితే అదే సినిమా మన టీవీలో ఇంట్లో వస్తుంది కదా. అప్పుడు నువ్వు అమ్మగారు కాలు మీద కాలు వేసుకుని అదే సినిమాని టీవీలో చూడొచ్చు
కాదయ్యా. మీకు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ కావాలంటే నేను వెనుక నుంచి ఇళ్ళలేస్తానయ్యా, అరుస్తానయ్యా, పేపర్ చెప్పి ఎగరేస్తానయ్యా. అంతేగాని డబ్బులు ఇవ్వరా? ఇవ్వలేనయ్యా. నమస్కారం అయ్యగారు. ఏంట్రా? అయ్యగారితో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండి రా. అయ్యగారు మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యగారు. ఏంట్రా మీ సమస్య అంటే చెప్పండి. అదే అయ్యగారికి ఊళ్ళో జాతర వస్తుంది కదయ్యా, జాతర ఈసారి కొద్ది ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాం అయ్యా. జరిపించండి రా. కొద్దిగా వేటలు కూడా ఈసారి ఒక కోద్దాం అనుకుంటున్నాము. పోయినసారి ఎంత కోసారా? 10 వేటలు కోసాం రాము. కదా ఈసారి 100 ఏటలు కోయండి రా. అయ్యగారు దాన గుణాన్ని ఊరు మొత్తం చెప్పుకోవాలి. జాతర మొత్తం అయ్యగారు ఫ్లెక్సీలు వేయించండి. అయ్యగారు 40 అడుగులే ఉన్నాడు కానీ ఫ్లెక్సీలు ఒకటి 60 అడుగులు ఉండాలి. విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాము. కొద్దిగా ఖర్చులకి ఏమైనా అయ్యగారు? ఒక్క నిమిషం అయ్యా, ఈ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వండి. ₹1,00,000? అరే రాము అయ్యా, ఇందులో ఒక 500 తీసుకొని అమ్మగారు నేను సినిమాకి వెళ్తారా? 500 దాంట్లో రూపాయి కూడా తాకడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు నా ఇచ్చేయండి అయ్యా. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. అరే రాము వాళ్ళకి లక్షలు ఇచ్చావు కదరా, 500 కూడా ఇవ్వండిరా. నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికంటే ఎక్కువ బాధ నేను పడుతున్నానయ్యా. ఇంత రాజభోగం ఉండి మా అయ్య గారికి 200కి మించి ఇవ్వలేకపోతున్నానే. నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. పదండి వెళ్దాం. ఉండవే, సినిమాకి టైం అవుతుంది అక్కడ. 200తో సినిమాకి వెళ్తామే. 500 కూడా ఇవ్వలేదా వాడు? ఏమండి ఏంటే పిల్లలు ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. మన వీధిలో ఉన్న చిన్న సినిమా థియేటర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చిన్న థియేటర్కి వెళ్ళే కర్మ నీకేం పట్టింది? హైదరాబాద్కి వెళ్ళి పిల్లలకి తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్ళు. అక్కడ ఐమాక్స్ లో సినిమా చూపించు. డబ్బులు ఉండి కూడా అనుభవించకపోతే దానికంటే దరిద్రం ఇంకా ఉండదు. తీసుకెళ్ళి పనోడి పిల్ల ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తుంది. ఆ పనోడికి 2 పిల్లనైనా బాగుండేది. నేను వచ్చారా? పెట్టండి. అయ్యగారు మన 2000 ఎకరాల పొలం డబ్బులు మొత్తం సంచుల నిండా డబ్బులే అయ్యగారు ఇవన్నీ. పెద్దయ్యా చిన్నయ్య గారిని చూపించే లోపలి పెట్టమని చెప్పావు కదయ్యా, చిన్నయ్యకు చూపించనే లోపలికి తీసుకెళ్ళండి. రూపాయి కూడా చూడడానికి వీలేదు. సంచులు డబ్బులు వస్తున్నాయి గానీ ₹1 నీ చేతికి రావడంలే. 200 బేడా తప్ప. పదండి మా ఊరెళ్ళి మా నాన్నకి చెప్పి ఒక కిరాణా షాపు కిల్లి కొట్ట పెట్టిస్తాను. రోజుకి 500 1000 సంపాదించుకోవచ్చు. ఈ కోట్లో కోటేసుకొని కరువుగా బతికి కంటే ఎక్కడో దారిపోయి ఏ కొట్టనట్టు పెట్టుకొని బతుకుని బెటర్. అయ్యగారు నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? అయ్యగారు మీరు ఇలా అలిగి బయటికి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని 4 పీకైనా సరే లోపల కూర్చోబెట్టాలని వీలునామాలో రాశాడయ్యా. నన్నే కొడతావా? తప్పదయ్యా, 4 పీకుతానయ్యా, తప్పదయ్యా. అది వాడి బాధ్యత. నా బాధ్యత అయ్యా, నా బాధ్యత. నువ్వు కొట్టిందని సంతోషం లేదు, ఏడుస్తూనే కొడతానయ్యా. షరతులు వీరికే వర్తిస్తాయమ్మా. వెళ్ళకే పెళ్ళి పిల్ల ఉన్నోడికి 200 ఇస్తారంట. నువ్వు వెళ్ళిపోతే ఆ 200 కూడా ఇవ్వడే నాకు. దరిద్రుడా, 200 పేట కోసం నన్ను ఉండమంటావరా? ప్రేమతో ఉండమంటే ఉండేదాన్ని కదరా. బొంగులో 6 బొంగులో ముద్దులు ఆస్తి మొత్తం నాదే, అధికారం మొత్తం దరిద్రుడురా. అవునా అయ్యా? పదండి అయ్యా, మన ఆస్తి వివరాలు మొత్తం ఎంత ఉన్నాయో లెక్క కట్టి మీకు చెప్తాను. నాకెదిగిరా లెక్కలో? ఇలా రాకపోతే మెడపట్టి తోయొచ్చని చెప్పి అయ్య కూడా అయ్యగారు వీలునామాలో రాశారయ్యా. పదండి.